జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇక కాంగ్రెస్ వాళ్ళంతా మస్తు ఖుషి మీద ఉన్నారు. గదే ముచ్చట మీద కేటీఆర్ సార్ ఏమన్నాడో ఎరికేనా నీకు? ఏమన్నాడో చెప్పు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఎక్కడ కూడా తగ్గకుండా పోరాటం చేస్తాం, కార్యకర్తలందరికీ సపోర్ట్ గా ఉంటాం అనుకుంటా వచ్చిండు. దీంతో పాటు ఇంకో ముచ్చట కూడా అన్నాడు సారు. ఇంకే ముచ్చట అన్నాడు? పశ్చిమ బంగాల్ లెక్క ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వాడుతుంది కావచ్చు. దేశమంతా ఒకటే రూల్ కదా. ఇక ఇప్పుడు ఒక ఉప ఎన్నికకే నేతలంతా ఆపసోపాలు పడ్డారు. ఇక ఒకటేసారి 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకు ముచ్చబటలు పడతాయి కావచ్చు అనుకుంటా వచ్చిండు. గిదైతే పాయింట్ ఏనుల్లా. ఇక సరే గాని ముందుగా కేటీఆర్ సార్ ఏమేం మాట్లాడిందో ఇందాం పండి. మా సోషల్ మీడియాల వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. మీ ఎన్నిక ఫలితాలతోటి కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడంలా సక్సెస్ అయినాం. మేము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతాం. సోషల్ మీడియాల కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే మా కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనుకుంటా మన కేటీఆర్ సారు ఎప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపిండు.